ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ బాయిల్డ్ ఎగ్ కర్రీ ఆర్ ఎగ్ పులుసు రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కాస్తంత షాజీరా 2 లవంగాలు కొంచెం చెక్క వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోండి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయేలోపు ఒక 2 ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలిపేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు నేను సైడ్కి ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా ఆనియన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలిపేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు నేను చాపర్లో ఒక 2 టమాటోస్ చిన్నగా చాప్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. టమాటో అంతా కూడా సాఫ్ట్గా అయిపోయి మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసేసుకోండి. ఇలా టమాటో అంతా కూడా సాఫ్ట్ అయిపోవాలి. టమాటో అంతా సాఫ్ట్ అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్స్ సాల్ట్ 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలిపి ఫ్రై చేసేసుకోండి. ఇదే మన కర్రీకి బేస్ అన్నమాట. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి మంచిగా. అలా బాయిల్ అయిపోయే లోపు మనం ఇక్కడ ఎగ్స్ని పొట్టు తీసేసుకొని చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకొని బాయిల్ అవుతున్న కర్రీలోకి వేసేసుకోవాలి. బాయిల్ అవుతున్న కర్రీలోకి వేసేసుకొని కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకుంటే వేడి వేడి ఎగ్ పులుసు బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. లాస్ట్లో వచ్చేసి కాస్తంత మెంతి పొడి వేస్తున్నాను. మెంతి పొడి వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది. ఆ రోజు లంచ్లోకి అయితే నేను వైట్ రైస్ ఎగ్ పులుసుతో ఎంజాయ్ చేసేసాను. రెసిపీ ఖచ్చితంగా